బీవైడీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని మొదటి నుంచి ఆలోచిస్తోంది. 2020లో గాల్వాన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత కాస్త స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా చైనా ఇండియా మధ్య ఈ గొడవలతో ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో కాస్త స్తబ్దత ఏర్పడిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. బీవైడీ అది తెలంగాణకి రావడం ఇంకా ప్రత్యేకం. ఎంత కాంపిటీషన్ ఉన్నా తెలంగాణకు వస్తుంది. అయితే బీవైడీ ఈ చైనా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూరోపియన్ యూనియన్ లో వాటి వెహికల్స్ చాలా యూరోపియన్ యూనియన్ చాలా దేశాల్లో కొనుక్కుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే యూలో వాటిపైన విపరీతమైన పన్నులు, దాదాపు 35% ట్యాక్స్, యుఎస్ లో 100% ట్యాక్స్. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఆటోమొబైల్స్ మీద, ఆటోమొబైల్ పార్ట్స్ మీద, కార్స్ మీద టారిఫ్స్ పెంచేశాడు కదా, దాంతో బీవైడీ మీద మరింత భారం పడబోతుంది. అందుకని చెప్పి బీవైడీ కూడా డైవర్సిఫై చేసుకుంటుంది అనమాట. దీనిలో భాగంగా బీవైడీ హైదరాబాద్కు వస్తున్నట్లు కథనాలు చెప్తున్నాయి. ఒకవేళ కనుక బీవైడీ ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైదరాబాద్కు వస్తే అది మన అసెట్ అని చెప్పుకోవచ్చు. అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే కంబషన్ ఇంజన్స్ ఏదైతే నార్మల్ ఆటోమొబైల్స్ ఉంటాయో, నార్మల్ వెహికల్స్ ఉంటాయో వాటికి చాలా స్పేర్ పార్ట్స్, మెకానిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కానీ బీవైడీ కేవలం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి, బ్యాటరీతో నడిచే వెహికల్స్ కాబట్టి పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. దీనివల్ల పెద్దగా అక్కడ ఉద్యోగాల సృష్టి అనేది జరగదనమాట.